హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. టాస్క్ అంటే డిమాండ్, డిమాండ్ అంటే టాస్క్. హారిక గారి పంచులు చాలా బాగున్నాయి. తనుజ ఫౌల్ గేమ్ ఆడిందా? సుమన్ గారు ఛాన్స్ ఇచ్చినా అదృష్టం లేదేమో. ఏం చేయలేదు. నాకైతే ఎక్స్ హౌస్ మేట్స్ వస్తుంటే కాలేజ్ రీయూనియన్ లాగా అనిపిస్తుంది. బాగుంది. ఈ సాంగ్ కి కళ్యాణ్ చాలా బాగా డాన్స్ చేశారు. బాగుంది. రీతు ప్రేరణతో కెప్టెన్ అయ్యాన్రా అంటారు. బాగుంది. తర్వాత అందరితో మాట్లాడుతూ టాప్ 5 జర్నీ చాలా బాగుంటది, దానికోసమైనా మీరందరూ ఆడాలిరా అంటారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ చేస్తుంటే తనుజ మీరు స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటున్నా, మీతో ఆడాలనుకుంటున్నా అంటారు. కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్లి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అంటారు. నేను ఇంకా ఏదో చెప్తున్నారు అనుకున్నా. బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేశారు. ప్రేరణ తనుజను సెలెక్ట్ చేసుకున్నారు. సంచాలకంగా దివ్య. టాస్క్ క్రాస్ ఇట్, క్లైమ్ ఇట్, రోప్ ఇట్, రోల్ ఇట్. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకొని రోప్ మీద వెళ్తూ ఉంటే దివ్య అంటారు తాడు లాస్ట్ వరకు వెళ్ళలేదు, 2 అడుగుల దూరంలో దిగేసావు, నెక్స్ట్ అలా రిపీట్ చేయకు అంది. ఓకే, అదేం పెద్ద ఫౌల్ గేమ్ లా అనిపించలేదు. ఓకే, ఫస్ట్ 2 బాల్స్ ప్రేరణ వేశారు. తనుజ కొంచెం గోల్ లో వేయడం కష్టమైంది. తర్వాత ప్రేరణ పడకపోయేసరికి ఫస్ట్ గా వేసింది తనుజ కూడా. లాస్ట్ బాల్ ప్రేరణ కంటే తనుజ వేశారు అనుకుంటే జస్ట్ వెళ్ళి ఆగిపోయింది. నెక్స్ట్ ప్రేరణ గారు వేశారు, గెలిచేశారు. ప్రేరణ గారు ఆట తెలుసు కదా, బాగా ఆడతారు. బాగుంది. ఇద్దరు బాగా ఆడారు, కానీ జస్ట్ మిస్ లో తనుజ గారి పోయింది. తర్వాత తనుజ దగ్గరికి వచ్చి అందరూ చాలా బాగా ఆడావు చెప్పారు. దివ్య కూడా తల మీద చేయి వేసి టఫ్ ఫైట్ ఇచ్చావు అన్నారు. లాస్ట్ వీక్ కంటెండర్ అవ్వలేదు, ఈ వీక్ కంటెండర్ అవ్వలేదు, ఓడిపోయారు. డిమాండ్ పవన్ కూడా స్లోగా ఆరాంసే వేయి తనుజ, టైం ఉంది అన్నారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అయిందంటే వీళ్ళలో వీళ్ళు ఆడితే గొడవలు టఫ్ గా ఉండేవి. అదే ఎక్స్ హౌస్ మేట్స్ తో ఆడుతుంటే వీళ్ళందరూ ఒకటైపోయారు. బాగుంది. నెక్స్ట్ హారిక గారు వచ్చారు. ఎలా ఉన్నారు దివ్య గారు అంటే గారు వద్దులేండి అంటారు. దివ్య మాట్లాడవచ్చా బర్నీ గారితో అని వెళ్ళి హక్ చేసుకున్నారు. తనుజ ఓకే కదా అంటారు. బాగుంది. నెక్స్ట్ డెమాన్ అందరితో ఫన్నీగా మాట్లాడారు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. హారిక సుమన్ శెట్టి అని సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో బాల్ పట్టుకొని టైర్లు దాటుకుంటూ రావాలి. తర్వాత ఒక దాని మీద ఒకటి సపోర్ట్ ఉంటది, సపోర్ట్ మీద బాల్స్ పెట్టాలి. అది గేమ్. ఆ లింక్ తో బాల్ పట్టుకొని నడిచినా పరిగెత్తినా బాల్ పడిపోవట్లేదు. ఒక సపోర్ట్ ఉంటది, బాల్ పై సపోర్ట్ బాల్ అలా పెట్టాలి. హారిక గారు సుమన్ శెట్టి గారిని గెలిపించాలని 2 ఛాన్సెస్ ఇచ్చారు. కానీ సుమన్ శెట్టి గారు పెట్టినా పడిపోతున్నాయి అనేసి ఇంకా హారిక గారు పెట్టేశారు, గెలిచేశారు. ఇద్దరు బాగా ఆడారు, కానీ సుమన్ శెట్టి గారు ఛాన్స్ ఇచ్చినా ఓడిపోయారు. ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ మానస్ వచ్చారు. ఎమ్మెన్యువల్ ని నామినేషన్స్ లోకి రహరా నువ్వు అన్నారు. రీతు అడిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో చెప్తున్నారు అనేసి. మానస్ అంటారు ఫస్ట్ 2 వారాల్లో చూస్తే నువ్వు బయటకు వచ్చేస్తావు అనుకున్నా, కానీ ఇప్పుడు నీ ఆట బాగుంది అంటారు. తనుజని నిన్ను అందరూ ఇష్టపడుతున్నారు, నువ్వు టెన్షన్ పడకు, బాగా ఆడుతున్నావు అంటే ఏమైనా మార్చుకోవాలా అంటే నువ్వు నీలాగుండు చాలు అంటారు. అందరూ సిల్లీ నామినేషన్స్ చేయవద్దు అంటారు. అందరితో బాగా మాట్లాడారు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. మానస్ అండ్ డిమాండ్, సంచాలకంగా కళ్యాణ్ అండ్ భరణి గారు ఉన్నారు. టాస్క్ నెయిల్ ఇట్, విన్ ఇట్. సంచాలక్స్ బాల్స్ పైనుంచి వదలాలి, అవి దొర్లుకుంటూ కిందకు వస్తాయి. తర్వాత బాల్ ని కొట్టాలి, అదే కొంచెం కష్టమైంది. మానస్ బాగా ఆడారు, కానీ ఫస్ట్ డిమాండ్ పవన్ 5 బాల్స్ కొట్టేశారు. డిమాండ్ గురించి తెలుసు కదా, డిమాండ్ అంటే టాస్క్ అంటే డిమాండ్. ఎవరున్నా సరే బాగానే ఆడతాడు. బాగుంది. బాగా ఆడారు, గెలిచారు, కంటెండర్ కూడా అయ్యారు. టాస్క్ అయిపోగానే మానస్ వెళ్తూ బాగా ఆడండి, గొడవలు మాత్రం మర్చిపోవద్దు, అదే మాకు ఎంటర్టైన్మెంట్ అని బాగా చెప్పారు. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు.